17వ అధ్యాయము 8వ వచనం నుండి మనం వచనాలు చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం నుండి 1వ వచనం. అతడు యెహోవాకు అతని ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను, నీవు సీదోను పర్వత సంబంధమైన సారెపతల ఊరికి పోయి అచ్చట ఉండము. నేను పోషించుటకు అసలు ఉన్న ఒక విధవరాలికి నేను సెలవించుకుని అందుకు లేచి సారెపతలకు పోయి పట్టణం గౌరీయులకు రాగా ఒక విధవరాలు అసలు కట్టెలు చూసి ఆమెను పిలిచి త్రాగుటకి పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకువెళ్ళమని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోతుండగా అతను ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకెళ్ళమని చెప్పాను. అందుకని నీ దేవుడి యెహోవా జీవముతో తొట్టెలో పట్టెడు పిండియు గుడిలో కొంచెం నూనెయు నా యొక్క ఉన్నదే, కానీ అప్పుడు ఒకటైనా లేదు. నేను చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధం చేసుకున్నానని కొన్ని పురోగతి వచ్చిందన్నాను. అప్పుడు మీడియా ఆమె భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము ఉడక చేసి నాయకు తీసుకుందాము, తర్వాత నీకును నీ బిడ్డకు అప్పములు చేసుకుందాము. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తప్పు కాదు, గుడిలో ఉన్న అయిపోదని ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చుకున్నాడని అన్నాడు. అతడు ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా ఆమె మాట చేసుకున్నాడు. ప్రస్తుతమైన మా తండ్రి మరి సాయంకాల సమయంలో గౌరవమైన స్తోత్రాలు ఈ మాటించిన ఈ సమయంలో స్తోత్రాలు. ఎక్కడైతే ముక్కున్నాము పెట్టుకుంటారో ఒక మనసులో పెడతారో వారి మధ్యలో నిలబడి సంరక్షణ దేవుడు నమ్ముతున్నాం. మీరు మాటలను స్తోత్రాలైనా తండ్రి నువ్వు గురించి ఆలోచించే భాగ్యం మాకు ఇస్తున్నారు. మీకు స్తోత్రం. ఈ సమయంలో ప్రభా స్వరూపమైన వాక్యవాదాన్ని జీవించండి. మీరే ప్రభా మాకు మాట్లాడిన భాగం చేస్తున్నాం. ప్రభా అనుభవం పరిచయం ప్రభా ఎందుకు పనికిరాని వాళ్ళని నన్ను విశ్వాసాన్ని మీరు గమనించేది. మీరు మాత్రమే మాకు మాట్లాడిన ప్రార్థన చేస్తున్నా. ఎందుకంటే ప్రభా వాక్యము మీది నాయన, వాక్యమే మీరే ఉన్నారు, మాట్లాడేవారు మీరే ఉన్నారు, వాక్యం మాత్రం చెప్పువారు మీరే ఉన్నారు, వాక్య ప్రకారంగా దీంట్లో చేయవారు మీరే ఉన్నారు. అయినా మేము వాక్యాన్ని గ్రహించి అర్థం చేసుకొని మీ మాట ప్రకారం జీవితం నడిపించండి. ప్రభావ స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభావ మీరే వాక్యంతో మాట్లాడి మా జీవితంలో బలపరచమని మీరే నియమంగా ప్రభావ పొందవలసిందిగా ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చూస్తున్నాం. కృష్ణుడు కృష్ణుడు ప్రియమైన దేవుడు ఇకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాలం శుభములు కాక దేవుడు అందరూ కూడా విమర్శలుగాక. హల్లెలూయా. ఫస్ట్ నుండి మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయాన్ని 8వ వచనం నుండి 9వ వచనం చదువుకున్నాం. ఒక శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మరి నేను మీతో మాట్లాడేసరికి దేవుని మాట ప్రకారంగా జీవించము, అద్భుతము చూడము. ఆమేన్. చూడండి, మొట్టమొదటి ఏంటంటే దేవుని మాట ప్రకారంగా జీవించమని వాక్యం సెలవిస్తుంది. ఎట్లున్నారా? దేవుని మాట ఎట్లుంటుందంటే పిల్లలు అది కఠినమైనా కానీ మనం దేవుని మాట ప్రకారంగా జీవిస్తాం. ఎందుకంటే యేసుప్రభువు మాట్లాడారు, నా మాట విని ఉడుకుమని చెప్పలేదు ఆయన, నా మాట విని మాట చొప్పున చేయమన్నాడు ఆయన. అంటే ఆ మాట ఎట్లుంటుందైనా కానీ దేవుని వాక్యము ఆ మాట ప్రకారం జీవించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎట్లున్నారా? హల్లెలూయా. పిల్లరా నా సొంత వాక్యం వస్తుంది. ఇక్కడ ఒక విధురాలు మనకు కనపడుతూ ఉంది. గమనించండి, అక్కడ విధురాలు ప్రభు పరిస్థితి
హల్లెలూయా. ఎందుకంటే చూడండి ఆ విధవరాలు చూడండి 12వ వచనం చూడండి 13వ వచనంలో 12వ వచనం అందుకని నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పక్కన పిండియు గుడిలో కొంచెం నూనెయు నాయలు ఉన్నవే కానీ అప్పు ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా పిల్లలను సిద్ధం చేసుకోవాలని కొన్ని పూలను వేరుకై వచ్చి తిరిగాను. ఆమేన్. మీకు అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? అంటే ఇప్పుడు ఆ విధవరాల దగ్గర ఏమి కూడా లేదు, చాలా కష్ట పరిస్థితిలో ఉంది, క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఇటువంటి సందర్భంలో మరి అక్కడికి వచ్చినటువంటి దేవుడు ఉన్నాడు, మనకు తెలుసు ఏలియా ప్రవక్త ఉన్నాడు. హల్లెలూయా. ఏలియా ప్రవక్త ఉన్నాడు. ఆ పరిస్థితిలో ఏమంటే ఆయన ఏమన్నాడు, మొట్టమొదటిగా నాకు అప్పం ఏమన్నాడు. ఆమేన్. ఎట్లా హల్లెలూయా. ఏమన్నా చూడండి, మనం కింది చూసినట్లయితే అర్థమవుతుంది. అప్పుడు ఏలియా ప్రవక్త వచ్చి అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లను భయపడకు, నాకు ఏమీ లేదని భయపడకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం చాలా సార్లు ఇట్లా బాధపడుతూ ఉంటాం కదా, మాకు ఏది లేదని మనం బాధపడే సమయాలు చాలా ఉంటాయి. మనము బలహీనంగా ఉన్నప్పుడు, ఆరోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు, ఇంట్లో పరిస్థితులు బాగాలేనప్పుడు, మనం అనుకుంటే జరగనప్పుడు మనం ఎట్లా ఉన్నామంటే చాలా బాధపడుతూ ఉంటాం, ఏది లేదంటే బాధపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమన్నాడు ప్రవక్త చూడండి, ఆయన ఏమన్నాడంటే భయపడద్దు అన్నాడు ఆయన. హల్లెలూయా. మీకు తెలుసా, ప్రవక్తలు ఉన్నమాట దేవుడు ఉన్నాయి. ఎందుకంటే ప్రవక్త సోదరు దేవుడు కూడా జరగదు. దేవుడు మాత్రమే ప్రవక్త ద్వారా మాట్లాడినప్పుడు దేవుడు అద్భుతకారం చేస్తాడు. దేవుడి సోదరం మీరు గమనించండి మీలాగా. మరి ఇక్కడ ఏలియా ప్రవక్త చెప్పినప్పుడు మరి విధవరాలు విని ఊరుకోలేదు. గమనిస్తుంది, మా పరిస్థితులు బాగలేవు, ఈయన వచ్చి మమ్మల్ని అడుగుతున్నాడు, మాకు ఇల్లు తినడానికి కూడా ఏమి కూడా లేదు, ఇది కరువు పరిస్థితి, మేమే చాలా రాసుకోవాలి, ఎక్కడలా బతకాలి, ఈ విషయాన్ని అనుభవంగా ఆలోచించలేదు. అంటే అద్భుతంగా చూడండి, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆమె ఏం చేసిందని పిల్లగా దాని ప్రాంత మాట వినడే మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆయన అన్నాడు భయపడవద్దు అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. అందుకనే మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి కానీ మనం దేవుని వాక్యం చూడాలి. హల్లెలూయా. పరిస్థితులు బాగాలేవు, అనారోగ్యం ఉంది, ఏదో ఉంది, ఏది ఏమైనా కానీ మన వాక్యం ఎక్కువ చూడాలి. ఎందుకంటే ఆయన అంటున్నాడు భయపడవద్దు అంటున్నాడు. దేవుని స్తోత్రం. భయపడవద్దు పోయి ఏమన్నాడు, నేను చెప్పినట్టు చేయము. ఆమేన్. ఈ మాటనే ప్రభు యేసుక్రీస్తు అన్నాడు, నా మాట విని వాడు చెప్పినట్టు చేయి. ఈ నా మాట విని వాడు చెప్పినట్టు చేయకపోతే వాడు ఎట్లా ఉంటాడండి, స్థిరంగా ఉంటాడు. బండ మీద ఇల్లు పెట్టిన వాడిని పోయాడు. మాట ప్రభు యేసుక్రీస్తు చెప్తారు. అంటే వాక్య ప్రత్యక్షత, వాక్యం మీద కనబడే జీవితం. దేవుని స్తోత్రం. చూడండి, వాక్య ప్రత్యక్షత మీద కనబడే జీవితాలు ఏమంటాయంటే దానికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ, వర్షం వచ్చినా, ఏది వచ్చినా, గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా వాళ్ళు స్థిరంగానే ఉంటారు. ఆమేన్. ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంది, విధమైన పరిస్థితి, చాలా భయంకర పరిస్థితి కదా. ఎందుకంటే మనం చెప్పుకున్నాం, కథగా మనం చెప్పుకున్నాం, చేయిద్దాం, కానీ ఇలా జరిగింది అని వాక్యం చెప్తూ ఉంటే మనం నమ్ముతున్నాం. ఎందుకంటే మనం వాక్యం నమ్ముతూ ఉన్నాం. హల్లెలూయా. అది సర్వసత్యమైనదని నమ్ముతూ ఉన్నాం. నిజమేనా? హల్లెలూయా. ఆయన అన్నాడు చూడండి, భయపడమని చెప్పాడు. ఆయన చెప్పినట్టుగా నీ పోయి నేను చెప్పినట్టు చేయి అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ మీరు చూడండి, ఎప్పుడు కూడా దేవుడు మొట్టమొదటి కార్యం చేయడండి. వినండి, దేవుడు కార్యం చేయాలా, భక్తుడు కార్యం చేయాలంటే ఏం చేయాలా? ఆయన చెప్పింది మనం చేయాలి. దేవుని స్తోత్రం. అక్కడ మొట్టమొదటి ఆయన చెప్పాడు,
నువ్వు గొప్ప గొప్ప అద్భుత కార్యం చూస్తావు. దేవుడు ఏదో అద్భుత కార్యం చెబుతున్నాడు. దేవుడి స్తోత్రం. ఆ మాట దేవుని మాట మారని మాట అది ఎల్లప్పుడూ ఒకటే రీతి ఉంటుంది. దేవుని మాట మారదు. హల్లెలూయా. మన దేవుడు మారని దేవుడు ఉన్నాడు. ఆయన మాట కూడా మారదు. ఆయన మాట అందించాడంటే దానికి తిరుగు లేదండి. తప్పకు నెరవేర్చే దేవుడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడు ఎప్పుడు కూడా ముందుగా సూచక్రియ చేయడు. ఒక సూచక్రియ అద్భుతంగా నీ జీవితంలో జరగాలని ఏం చేయాలా? అదే ఏదైతే నమ్మి ఉన్నావు, వాక్యం నమ్మినావు, దేవుడి కోసం జీవిస్తున్నావు, పరిస్థితి వెళ్ళడం వల్ల కానీ ఏం చేయాలి? ఏ పరిస్థితి ఉన్నాక ఏం చేయాలంటే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా జీవించాలి. ఆమేన్. ఎందుకంటే కృంగిపోయిన సమయాలు వస్తాయి, తర్వాత బాధలు కలిగిన పరిస్థితి మనకు ఉంటుంది, ఆరోగ్య పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనా కానీ దేవుడి నుంచి ఒక కార్యం పొందుకొని బాగుపడాలి. లేకపోతే అనారోగ్యం ఉంది, లేకపోతే ఏదో ఏదో భయంకర రోగం మీకు వస్తుంది. ఏది ఏమైనా ఏం చేయాలంటే దేవుని మాట మీద నమ్మకం ఉంచి మాట ప్రకారంగా చేయి. ఆమేన్. హల్లెలూయా. అంటున్నారా? అందుకే ఆయన అన్నాడు, యేసు ప్రభువు చెప్పలేదా, విశ్వాసము వాక్యం మీద పెట్టు. ఆమేన్. మనిషి మీద విశ్వాసం కాదు, దేవుని మాట మీద విశ్వాసం వచ్చి ఈ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. సరేనా? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. వింటున్నారు? చూడండి, ఇక్కడ భక్తులు మాట్లాడుతున్నా, దేవుడు ఎన్నడూ కూడా నీ జీవితంలో అద్భుత కార్యం చేయలేడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఆయన మాట ప్రకారం జీవిస్తావో నీ జీవితంలో ఎప్పుడు కార్యం చూడలేదు. ఒక కఠినమైన పరిస్థితి నీ జీవితంలో ఉండవచ్చు, నువ్వు అనుకునే జరగకపోవచ్చు, నువ్వు వేచి ఉండాలా. అక్కడ విశ్వాసం ఉంది, విశ్వాసంతో నువ్వు కనిపెట్టుకో. దేవుడి వాక్యం ప్రకారంగా చేయి. దేవుడి వాక్యం ప్రకారం చేస్తూ నడుస్తూ ఉండు, నడుస్తూ సాగిపోతూ ఉండు. ఏది ఒక దినాన్ని దేవుడు ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తాడు ఆయన. ఎందుకంటే నెరవేర్చే దేవుడు ఆయన. ఆయన మాట తప్పని దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు అని ఆ మాట మీద నమ్మకం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. తప్పకుండా నా దేవుడు నెరవేరుస్తాడు. కనుక నేను ఆయన చెప్పిన మాట నేను నెరవేరుస్తాను. అక్కడి విశ్వాసం ఉండాలా. చూడండి పిల్లలు, వాక్యం వెనుక, వాక్య ప్రకారంగా జీవించే జీవితం వెనుక, అంటే జీవించిన తర్వాత వెంటనే ఒక సూచక్రియ ఉంటుంది, ఒక అద్భుత కార్యం ఉంటుంది. హల్లెలూయా. అంటున్నారు, నువ్వు కనిపెట్టాలా? నేను చేసినాను కదా ప్రభావం, నేను చెప్పినట్టు చేసినాను కదా, చేసినావు, చేస్తూ ఉండు, కనిపెడుతూ ఉండు. దేవుడు చెప్పి తప్పకుండా నెరవేర్చే దేవుడు ఆయన. తప్పకుండా నెరవేరుస్తాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం గాక. ఎందుకంటే మొట్టమొదటి ఏంటంటే పిల్లలు, దేవుడు చెప్పిన మాట విని గ్రహించి ఆ మాట ప్రకారం చేయి, జీవించు. తర్వాత నువ్వు అడిగింది అన్ని పొందుకుంటావు. అంటున్నారు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఆయన మాట ప్రకారం చేయలేదు, ఆయన మాట నీకు లోపడలేదు, గౌరవించడం లేదు. ఆయన మాట పక్కన పెట్టేస్తున్నావు. అప్పుడప్పుడు ఏ కార్యం చూడగలుగుతావు, ఏ కార్యం చూడలేదు, ఒక అద్భుత కార్యం చూడలేదు. ఆయన అన్నాడు, భయపడవద్దు అన్నాడు ఆయన. నేను చెప్పింది నువ్వు చెయ్యి. అదే విధంగా ఏమంటున్నాడు, భయపడవద్దు అన్నాడు. అమ్మా నేను చెప్పింది నువ్వు చేయమన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం గాక. దేవుడు బిడ్డలారా, మనం చేయవలసింది అదే, దేవుడు చెప్పింది చేయాలి. అది చూడండి, దేవుడు చెప్పిన మాట ప్రకారమే చేయడం అంటే అది మరి ఎంత ఈజీగా ఉండకపోవచ్చు కదా, సంతోషంగా లేదు, ఉండదు మన జీవితం. నిజమేనా? ఆయన కొరకు నిలబడడం, కష్టాలు కూడా నిలబడాలి, కష్టాలను ఆనందించాలి, బాధలు ఆనందించాలి. ఆయన కోసం ఆయన బిడ్డగా నిలబడాలి, ఆయన చెప్పింది చేయాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి పిల్లలు, మనం తెలుసు పిల్లగా, అబ్రహాము ఎక్కడ ఉన్నాడు? అబ్రహాము దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు ఆ మాట విన్నాడు,
ఆ మాటకు లోబడ్డాడు, బయటకు వచ్చాడు. ఆమేన్. నిజమేనా? అంటే మొట్టమొదటి దేవుని మాటకి లోబడి మాట ప్రకారంగా చేయి. వాక్యము మనం చాలాసార్లు కూర్చుంటాం, వీళ్ళగా వర్తమానాలు కూర్చుంటాం. అనేక రీతుల అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు ఎట్లా మాట్లాడినా నా కోసం అనుకోవాలి. ఆ మాట వినాలా, నువ్వు గ్రహించి అర్థం చేసుకో. ఆయనకు భయపడు, ఆయనకు లోబడు, ఆయన చెప్పింది ఇచ్చేయి. చూడండి, అద్భుతకార్యం చూడు. దేవుడు తప్పకుండా అద్భుతకార్యం చేశాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ మనం సందర్భం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుడు చేసిన అద్భుతకార్యం చూడబోతున్నా. ఆ విధవ ఇంట్లో, ఆ జీవితంలో నిజమేనా? అది పరిస్థితి మామూలు పరిస్థితి కాదు, సంకట పరిస్థితి, భయంకరమైన పరిస్థితి, రేపటి బ్రతుకుదారుల పరిస్థితి కాదు పరిస్థితి. అటువంటి పరిస్థితులలో వాళ్ళిద్దరికీ చాలా కష్టమైన పరిస్థితుల్లో అక్కడ ఇంకొక వచ్చాడు. అర్థమవుతుందా? ఇద్దరు మీదనే చాలా కష్టం, సరిపోలేదు వాళ్ళకి. దానిని కొంచెము ఆకలి తీర్చుకోలేక అట్లా అనుకుంటున్నారు. కొంచెం వారి పరిస్థితుల్లో అక్కడ ప్రభుత్వం వచ్చాడు కదా. చూడండి, మరి ఆ పరిస్థితిలో మామూలుగా అవిశ్వాసాలు ఏం చెప్తారండి? పోవాయపో మాకేసారు కదా. విశ్వాసం లేని ఆ విధంగా వాళ్ళ విశ్వాసం లేకుండా ఉన్నట్లయితే మాకేసరికి మేమైతే ఇవ్వము. ఎవరు కొత్త వచ్చినాం మాకు నిరగలవుతా కానీ చూడండి, అందుకనే దేవుడు ఆ విధవరాన్ని సిద్ధపరిచాడు. ఆ విధవరాలు దేవుడు ఎన్నికల ఉంటాడు. ఆమేన్. దేవుడు ఎన్నికలు ఉంటుందంటే దేవుని మాట ప్రకారంగా జీవించింది. ఏ పరిస్థితి? కష్ట పరిస్థితి. చూడండి, మామూలుగా అందరూ మంచిగా ఉన్నప్పుడే అన్నీ చేస్తారు. మంచిగా ఉన్నప్పుడే ఆనందం వస్తారు, సంతోషంగా పాటలు పాడతారు, చూపిస్తారు. సంకట పరిస్థితి వచ్చిందనుకోండి, మనకు రావడమే కనపడలేదు. దేవుడు మాట చేయాలని చాలా కష్టపడుతున్నారు. ఆ సమయంలో అప్పుడు పరిస్థితులు చక్కగా ఉండాలి. అవును కదా. నువ్వు సంతోషంగా వస్తూనే ఉన్నావు, నీ హ్యాపీగా ఉన్నావు. నేను చూసాను ఎప్పుడు హ్యాపీగా ఉంటున్నాను. ప్రేమ చెప్తుంది ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించు. నీకు అంత భావన అనుకున్నప్పుడు ఆనందించేది అన్నీ ఎప్పటికీ బాగా ఉంటాయి. ఆ మాట మీద నమ్మకం, ఆయన మాట ప్రకారం నడు. అదే ఆ మాట ప్రకారం చెయ్యి. హల్లెలూయా. కదా ఎప్పుడైనా మీరు గమనించండి, జీవితంలో మొట్టమొదట దేవుడు నాకు ఇది చేస్తలేని చాలా సంవత్సరాలు అడగొట్టి అడుగుతున్నాను, అది జరగట్లేదు అని నువ్వు ఆలోచించు. మొట్టమొదటి ఆలోచించు, నిజంగా నీ దేవుడు చెప్పింది చేస్తున్నారా అది ఆలోచించు. ఎక్కడ లోపం ఉంది అది నువ్వు గ్రహించు. ఆ లోపాన్ని సరిదిద్దుకో, లోపం సరి చేసుకో. చిన్న లోపమైనా సరి చేసుకుంటే చూడండి, దేవుడు ఒక కార్యం చేయండి చేస్తాడు. ఫస్ట్ ఆయన మాట చూపించి సాగు పరిస్థితులు ఉన్నాయని ఏం చేయాలి? నువ్వు ఆయన మాటతో పని చేయాలి. అదే పరిస్థితి ఇక్కడ కదా. ఏమీ లేదు కదండి, ఏమీ లేదు ప్రస్తుతం. అయినప్పటికీ నా మాటతో పని చేయడం ఆయన అన్నాడు. మీ సంగతి కాకుండా నాకేమన్నాడు ఆయన, మీరు తీసుకోండి భక్తులు ఏది రాజ్యం చెప్పినా అని ఇప్పుడే చూడండి చేసి అప్పుడు ఏది ఆమె ఏమన్నాడు? 12 భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పు మొదట చేసి నా యొద్దకు తీసుకొని రాము. చూడండి, ఇక్కడ ఏమన్నా చూడారా గమనించండి. మొదటి స్థానం మాత్రం దేవుని మాటకి ఇచ్చింది.
సెకండ్, దేవుని మాట లోబడుతుంది, దేవుని మాట ప్రకారంగా చేసింది. చూడండి, మన జీవితంలో మనం ఏం చేస్తామంటే దేవుని మాట బోధిస్తాం మేము కదా, దేవుని వాక్యాన్ని బోధిస్తాం మేము, దేవుని మాటని లాస్ట్లో పెడతాం. ఎందుకంటే ఇక అన్ని పనులు అయిపోయిన తర్వాత దేవుడు మనకు గుర్తుకొస్తాడు. మనకు అవసరాన్ని తీరిన తర్వాత అప్పుడు దేవుడు అట్లా లేదు కదా వాక్యం. మొట్టమొదట నాకు అంటే నా మాట నాకు స్థానం అంతే. దేవుని ప్రవక్త ఉన్నాడు, మొదటి స్థానము దేవునికి ఉన్నాడు. అందుకే ఇక్కడ విధవరాలు ఏం చేస్తుంది, దేవుని మాటని మొదటి స్థానం ఇస్తుంది. నిజమేనా? అందుకే అన్నాడు మొట్టమొదటి ఏమన్నాడు ఆయన, మొదటిగా చేసి మొట్టమొదటి చేసి న్యాయం తీసుకున్నామన్నాడు. గమనించండి, ఇక్కడే మన జీవితంలో చాలా లోపాలు ఉన్నాయి. మొదటి స్థానం దేవుడు మనకి చేయలేదు. అన్ని విషయాల్లో దేవుని మొదటి స్థానం ఇవ్వాలి. ఈ స్థానం ఇస్తున్నది సార్ అది కాదండి. అదే నీ జీవితం, అదేనా నీ జీవితంలో ఎట్లా జీవిస్తామో అన్నింటిలో ప్రధాన స్థానం దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ ఉంది జీవితం అనేది. ఒక విషయం అంట, అన్ని విషయాలనే ఆయన మొదలు పెట్టుకున్నాడు కదా. ప్రథమ స్థానం ఆయనకే. అన్ని విషయాలు ప్రథమ స్థానం ఇస్తే నువ్వు జీరో అయిపోయినా పర్వాలేదు, ఏమి లేకుండా అయిపోయినా పర్వాలేదు, దేవునికి కలిగిస్తాను. అది ఇక్కడ జరుగుతుంది పిల్లలు. కొంచెం ఉంచుకొని కొంచెం వేసుకుంటా ఎంత ఇవ్వమన్నాడో మొదటి స్థానం దేవునికి కలిగిస్తాను. అది చూడండి, ఏదైనా మొదట తనకు ఒక అప్పకు చేసి తీసుకోవడమని ఏలియా ఆ విధవరాలతో చెప్పాడు. ఎటులా యెహోవా మాట ప్రకారము వాక్య ప్రకారము ఆమె చేసినప్పుడు నిజమైన సూచక్రియ దేవుడు చేశాడు, సరి అయిన సూచక్రియ దేవుడు చేశాడు, ఒక అద్భుత కార్యం చేశాడు. అలాగే అబ్రహాము దేవుని మాట విన్నాడు, దేవుని మాట ప్రకారంగా చేశాడు. అది పరిస్థితుల వైపు చూడకుండా ఎవరో ఏమన్నా దేని పరుచుకోలేదు. దేవుడు ఏదైతే ఇస్తానని చెప్పాడో ఆ మాట మీద నిలబడ్డాడు, ఆ మాట ప్రకారంగా చేశాడు. కానీ కొద్దిగా అద్భుత కార్యం చూశాడు. అబ్రహాం సంతానం అబ్రహాం సంతానం అబ్రహాం ఏ రీతినైతే దేవుని మాట ప్రకారంగా జీవించాడు, దేవుని మాటని ప్రథమ స్థానం ఇచ్చాడు, అట్లాగే అబ్రహాం సంతానం మనం దేవునికి ఏ స్థానం ఇవ్వాలి? రెండవ స్థానం ఇవ్వాలి, మొదటి స్థానం ఇవ్వాలి. అన్నింటిలో దేవునే మొదలు పెట్టుకో. ఈ విషయంలో దేవుడు వద్దండి, మా సొంత విషయాలు అంటే దేవుడు లేదు, సొంత విషయాలు అనుకున్నాయా? ఉన్నాయా? దేవుడు మనం పెట్టుకోవడం నేను దేవుడు ఇష్టపడదు, నాకు ఇంకా నేను చూసుకుంటాను సపరేట్ కరెక్టే నాకు అక్కడ దేవుడు మాట్లాడుతుంటే కదా. దేవుడు తెలియదు ఏముంది, నీ జీవితంలో చేసే క్రియ ప్రతి క్రియ దేవుడు తెలుసు కదా. ఏ పని చేస్తున్నా దేవుడు తెలుసు, ప్రతి ప్రయాణం చూస్తూ ఉన్నాడు. దాపరికం లేదు, నువ్వేం చేస్తున్నావో తెలుసు, ప్రతి తెలుసు, నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసు, ఎక్కడికి వెళ్తున్నావో తెలుసు, ప్రతి దేవుడు చూస్తూ ఉన్నాడు. చూడండి, అందుకే మనం ఏం చేయాలంటే మొదటి స్థానం అనేది దేవుడికి ఇవ్వాలి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. చూడండి, దేవుడి యొక్క మాట ప్రకారంగా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారంగా ఎప్పుడైతే ఆ విధవరాలు చేసిందో అప్పుడు మాత్రమే దేవుడు కార్యం చేశాడు. చూడండి, దేవుని మాట ప్రకారం చేసిందో జరిగించిందో, తన గురించి ఆలోచించకుండా, తన కుమారుడి గురించి ఆలోచించకుండా, తన ఇంట్లో పరిస్థితి ఆలోచించకుండా, లోకంలో పరిస్థితి ఆలోచించకుండా, కేవలం దేవుడు ఏది చెప్పాడో ఆ మాట మీద నమ్మకం కలిగి విశ్వాసం ఉంచి ప్రవక్త ఏం చెప్పాడని చేసింది.
మన జీవితాల్లో గమనిస్తుంది, దేవుడు ఎప్పుడు కార్యం చేసిన సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే ఆనాడు చేసిన దేవుడు ఈనాడు కార్యం చేయడా? ఆనాడు దేవుడు ఈనాడు లేడా? ఆయన ఎప్పుడు కూడా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మారిన దేవుడు, ఆయన ఎల్లప్పుడూ ఉండే దేవుడు, ఎల్లప్పుడూ కార్యం చేసే దేవుడు, ఆయన అద్భుతమైన దేవుడు, అద్భుత కార్యం చేసే దేవుడు. ఆయన ఒకరోజు చేస్తాడు, ఒకరోజు చేయడం కాదు, ఆయన ఎల్లప్పుడూ అద్భుత కార్యం చేసే దేవుడే. కానీ మనం చేయవలసింది ఏంటంటే, ఈ మాట కఠినంగా ఉంది, నేను జీవించలేకపోతున్నాను ప్రభా, నా పరిస్థితి బాగాలేదు ప్రభా, మా ఇంట్లో పరిస్థితి బాగాలేదు ప్రభా, ఇవన్నీ కాదు, ఇవన్నీ కాదు, అవన్నీ ఏం చెప్పలేదు ఇక్కడ. అది కూడా కేవలం ఆయన మాట మీద విశ్వాసం ఉంచి ఆయన చెప్పింది చేసి చెప్పాడు. అది ఇక్కడ మనం బైబిల్ చెప్తూ ఉన్నది. చూడండి, గమనించండి. దేవుడు ఎప్పుడు కూడా వాక్యం కంటే ముందుగా సూచక్రియ జరిగించాడు. దేవుడు ఎప్పుడు కూడా ఒకవేళ వాక్యం ఇస్తాడు, తర్వాత వాక్యం జీవిస్తే ఈ సూచక్రియ ఇస్తాడు. అంటే నా సూచక్రియ కావాలి ప్రభా, అది పడదు. ఆయన అడిగింది చేయి, ఆయన ఏం చేయమన్నాడు ఫస్ట్ చేయి, తర్వాత కార్యం చేస్తాడు. చూడండి, అందుకే మొదట వాక్యము ఏమి చెప్తుందో, వాక్యంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అది నువ్వు గ్రహించు, అర్థం చేసుకో, తర్వాత ఆ మాట ప్రకారంగా చేయి, తర్వాత దేవుడి నుంచి ఒక అద్భుత కార్యాన్ని కోరుకో, దేవుడు ఇస్తాడు. ఆమె నువ్వు దేవుడు ఏమడుగుతున్నావో దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి పిల్లలు, అది ఇక్కడ జరిగింది, అక్కడ ఇక్కడ అది మనం చూసుకున్నాం. మొదట ఆయన తీసుకున్నామంటే ఆమె చేసిన తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు అంటే సెకండ్ చూడండి, ఫస్ట్ నా గురించి ఆలోచించాం, సెకండ్ నీ గురించి ఆలోచించాం. ఆమె మనమేం చేస్తాం? ఫస్ట్ మన గురించి ఆలోచిస్తాం, రెండవది మూడవది లాస్ట్ దేవుడి గురించి ఆలోచిస్తాం. కానీ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆయన కోసం ఆలోచిస్తాం. దేవుడు చూడండి, మొదటి దేవుడు సాయం ఇస్తున్నారు. ఈ ఆలోచన మొత్తం ఎక్కడ ఉండాలి? ప్లాన్, మన ప్లాన్ కాదు, దేవుడి ప్లాన్ కావాలి. మనం ఎన్నో ప్లాన్ వేసుకొని దేవుడు పక్కన పెట్టి కాదు, ప్లాన్ కన్నా ముందు దేవుడు అక్కడ ఉండాలి. మన జీవితం ఏం జరగాలో ఆయన తెలవాలా. ఆయన పక్కన పెట్టి ఏం చేయలేవు, ఆయనకు అన్నీ తెలుసు. నువ్వేం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో అందుకే ఆయన తెలుసు. విన్నారా? అందుకే మనం ఏం చేయాలి? ఆయన ముందు పెట్టుకో, కానీ సంతోషిస్తాడు. నీకేం కావాలని చూస్తాడు. హల్లెలూయా. అందుకే అన్నాడు, ఏమన్నాడు? ఏ చూడండి, మొదట నా ఎదురు తీసుకున్నాము, తర్వాత నీకును నీ బిడ్డకును. చూడండి, ఎంత ఇక్కడ చాలా మనం దూరమైపోతాం. దేవుడి సన్నిధి కావచ్చు, వాక్యం చదవడం కావచ్చు, దేవుని వర్తమానం చదవడం కావచ్చు, దేవునికి ఇవ్వడం కావచ్చు, దేవుని మాట ప్రకారం జీవించడం కావచ్చు, అన్ని విషయాలు కూడా మనం మొదట లేదు, మొదటి స్థానంలో లేదు. మనం స్థానం వరకు బైబిల్ చదవడం కూడా, దేవుని చదవడం చాలా దూరమైపోతున్నా, వర్తమానం చదవడం చాలా దూరమైపోతున్నా. సొంత ప్రవర్తన ఇస్తున్నాం అక్కడ లేదు. ఇక్కడ బైబిల్లో దేవునికి ఫస్ట్ గౌరవిస్తాం, రెండవదిగా ప్రమోషన్స్ నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నప్పుడు ఏమని ఆలోచిస్తావు? నీ దేవుడి దేశానికి దేవుడు ప్రభావం ఇస్తాడు, అది నువ్వు ఆలోచిస్తావు. చేయకుండా నువ్వు ఆలోచించలేవు. ఇప్పుడు ఏమైంది ఇక్కడ? దేవుడు చెప్పింది, ప్రార్థన చెప్పింది చేసిన నెరవేర్చండి. ఆమె కూర్చుందండి. అందుకని నిజంగా పెరిగారు. గమనించండి, దేవుని మాట చొప్పున ఎప్పుడు దాన్ని చేసిందో అక్కడ దేవుడు కార్యం చేశాడు.
అదే చెప్తారా? హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అవిశ్వాసం విషయంలో ఉంది. బలమైన విశ్వాసం కలిగినటువంటి దేవుడు బిడ్డ కావాలా? వాక్య ప్రకారం నెరవేర్చిన మనం ఒక నిజమైన బరువు సాధించడం. వాక్యమైన ప్రకారంగా చేయాలి. పరిస్థితులను చూడకుండా, తన ఇంటి పరిస్థితి చూడకుండా కేవలం దేవుడు చూస్తే మాత్రమే మొదటి స్థానం దేవుడికి ఇస్తే దేవుడు కార్యం చేయగలుగుతాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే నీవు దేవుడు వాక్యం యందు బలమైన విశ్వాసము కలిగి ఉండాలి. దేవుడు తప్పకుండా నాకు అనుగ్రహిస్తాడు, నేను కోరిన నాకు ఇస్తాను నమ్మకం కలిగి ఉండాలి. ఇది ఎప్పుడు ఫస్ట్ ఆయన మాట్లాడుతూ వచ్చి హల్లెలూయా. దేవుడికి స్తోత్రం గాక. కనుక చూడండి, తర్వాత ఏమైంది? తర్వాత మనము 14 వర్షం ఎట్లయితే ప్రవక్త చెప్పాడో, దేవుని మాట ఏదైతే చెప్పబడిందో ఆ మాట ప్రకారంగా మాటకు లోబడి మాట ప్రకారంగా చేసింది. దేవుడు విధవరా. హల్లెలూయా. ఇది విధవరాల కోసమే ఏంటి ఆ కాలంలో జరిగింది అని మనకు సంబంధం లేదు అని అనుకుంటున్నారా? లేదు, లేదండి. ఇక్కడ దేవుడు మాట మనకు సంబంధం ఉంది. ఎందుకంటే దానికి సాదృశ్యం మనమే. ఆయన పిల్లలకు సాదృశ్యం, ఆయన విశ్వాసం కలిగిన మనకి సాదృశ్యం, ఆయన జీవించే మనకి సాదృశ్యం. వాళ్ళు దేని మీద ఆధారపడుతున్నారు? దేవుడి వాక్యం మీద ఆధారపడతారు. అది ఇక్కడ సాదృశ్యంగా మనం గమనించాలి. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే భయపడవద్దు, నేను తోడై ఉన్నాను దేవుడు చెప్పలేదా? అదే మరి ఇక్కడ మాట్లాడుతూ ఉంటాయి. మరి ప్రవక్త చెప్పింది జరగకపోతే ఎట్లా ఉండేది? తర్వాత ఏమైందని వచ్చినాము? భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, గుడిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు అని ఏలీయా ప్రవక్త చెప్పాడు. ఆమేన్. విన్నారా? దేవుడు యెహోవా ఏదైతే సెలవిస్తున్నాడు కనుక నీకేం కాదు, దేవుడి మాట నమ్ము. ఆమేన్. ఎందుకంటే దేవుడు యెహోవా సెలవిస్తున్నాడు, నేను చెప్పాడు, నేను చెప్తున్నాడు. నిజమేనా? ఆమేన్. తర్వాత అతను ఆమె వెళ్ళి ఏలీయా చెప్పిన మాట చొప్పున చేయగా అతను ఆమె ఇంటి వారు అనేక దినములు భోజనం చేసి వచ్చి రేపటి దాకానే రాత్రి దాకానే లేదు పరిస్థితి. కానీ ఇప్పుడు ఏమైంది? అనేక దినాలు లెక్కలేదు అక్కడ. హల్లెలూయా. ఎంతో కాలంగా మంచి రాత్రి భోజనం చేసి వస్తాం. అర్థమవుతుందా? తర్వాత యెహోవా ఏలీయా ద్వారా సెలవిచ్చిన మాట ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడిలో ఉన్న నూనె అయిపోలేదు. ఆమేన్. అంటున్నారా? సరే, మనం గమనించండి. ఎందుకంటే దేవుడు మొట్టమొదటిగా ఏం చేయమన్నాడు, దేవుడు వాక్యం మీద ఏం మాట్లాడుతున్నాడు తెలుసు. అర్థం చేసుకో. తర్వాత ఆ మాట చదువులో చేయి. ఇంట్లో పరిస్థితి బాగు చేస్తాడు దేవుడు. ఒక కార్యం చేస్తాడు, నీ జీవితంలో కార్యం చేస్తాడు. కానీ మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం చేసుకో, గ్రహించు. విని విడిచిపెట్టలేదు కాదు వాక్యం కదా. వాక్యం విని విడిచిపెట్టడం ప్రయత్నం లేదు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు విను, అర్థం చేసుకో, నడుము. దేవుడు నడుము, దేవుడు నడుము. దేవుడు ఇస్తాడు. నువ్వు అడగక ముందే ఇస్తాడు. ఆమె అడిగిందంటే ఏమని? అయ్యా నేను చాలా కాలము తినడానికి మా ఇంట్లో నిండుగా ఉండాలని అడిగిందా? అడిగిందా? అడిగిందండి. ఆమె ఇచ్చింది ఎంత? వేరే ఆయన అడిగిందో కొంచెం.
ఎక్కడ ఇంకా లేదు. కానీ దేవుడి చీకటి ఉన్నది, చాలా కాలం ఉన్నది. ఆమె అందుకేనండి దేవుడికి మనము ఒక వంతిస్తే దేవుడు 200 ఇస్తాడు. ఇసుకలో కూడా ఆయన జీవించడంలో, ఇసుకలో, నడుచులో, అన్నింటిలో కూడా దేవుడిని దీవిస్తాడు. ఎప్పుడు ఆయన మాట చొప్పున చేస్తే, ఆయన మాట ప్రకారం జీవిస్తే దేవుడు అన్ని సమకూరుస్తాడు. ఆమె అందుకే ఎప్పుడు కూడా మనము పశువుల ప్రభావం ఇలాంటి ఎవరికి రాకుండా నేను అడిగినదానికి ఎవరికి మాట్లాడుతూ నేను చేస్తాను. అట్లా ఉందా? అది సరైనది కాదు. ఫస్ట్ దేవుడు చెప్పేది, తర్వాత దేవుడు కార్యం చేస్తాడు. ఆమె చాలా సంవత్సరాలైన పర్వాలేదు, కానీ ఆయన మాట మీద మాట చొప్పున నడుస్తూనే ఉన్నాడండి. ఎందుకంటే కార్యం జరగాలి, ఎవరు ఏమన్నది అవసరం లేదు. మళ్ళా తప్పిపోతారు. ఎవరు ఏమంటే వాళ్ళ మాటనే నమ్మకం పెట్టదు, దేవుడిని నమ్మకం పెట్టాలి. అలాగే నడుస్తూ సాగిపోవాలి. ఏదో ఒక దినాన్ని దేవుడు మాట తప్పిన నా దేవుడు తప్పకుండా అద్భుత కార్యం చేస్తాడు అనే అవిశ్వాసం ఉంటాడు కదా. దేవుడు తప్పకుండా ఎదురుస్తాడు. ఆ దేవుడు మాట తప్పిన దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. కానీ ఆయన చెప్పింది మనం చేయాలి. ఇది కఠినంగా ఉంది, ప్రభు కష్టంగా ఉంది. ఒకవేళ నీకు కష్టాన్ని పంపిస్తాను, ఇంకా ముందు నడిపిస్తాడు. ఈ కష్టంలో ఉంటే దేవుడు తోడుగా ఉంటాడు. నీకు శక్తిని ఇస్తాడు రక్షించడానికి. ఆమె బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, అనుమానం తొలగిస్తాడు, నువ్వు సాగిపోయే జీవితాన్ని ఇస్తాడు, కనిపెట్టి కూడా జీవిస్తాడు. అందుకే ప్రార్థన జీవితంలో కావాలి. దినదిన ప్రార్థన ఉండాలి, మనుష్యుల ప్రార్థన జీవితం ఉండాలి. అలా దేవుడితో మాట్లాడడానికి అనుకుంటారు. వింటున్నారా? దేవుడి వాక్యం మీద ధ్యానం పెట్టాలి. కానీ చేస్తేనే కదా దేవుడిని వైపు చూస్తాడు. ఆయన మాట వింటేనే కదా, మాట ప్రకారం చేస్తేనే దేవుడిని వైపు చూస్తాడు. ఎందుకంటే కదా ప్రతి ఊరిలో సమస్య అవ్వచ్చు, ప్రతి కుటుంబంలో సమస్య అవ్వచ్చు, వ్యక్తిగతంగా సమస్య అవ్వచ్చు, ఏదో కార్యం కోసం ఎదురు చూసుకోవచ్చు, ఏదో శ్రద్ధాన్ని ఎదురు చూసుకోవచ్చు. అన్ని దేవుడు ధరిస్తాడు, కానీ ఆయన మాట చొప్పున చేయి. ఆమె తప్పకుండా దేవుడు ధరిస్తాడు. ఎందుకంటే అవసరం ఏదైతే తప్పకుండా తీరుస్తాడు. ఇప్పుడు ఆకలి అవసరం కదా, తినదానికి అవసరం కంటే దేవుడు ఇంకా వేరే చేయకుండా అది మాత్రం మనం గ్రహించాడు. వేరేవి కాదు, అవసరం మాత్రమే ఇస్తాడు. అడగకుండా అవసరం లేదు, అడగకూడదు, ఆయన ఇవ్వడు. అడగటి ఆయన తెలుసుకున్న అవసరం అవే తప్పకుండా అనుగ్రహిస్తాడు. కనుక మనం చేయవలసింది ఏంటంటే ఆయన ఏమి చెప్తున్నాడు, ప్రతి వాక్యంలో ఏమి చెప్తున్నాడు, ఒకరోజు కాదు ప్రతిరోజు మాట్లాడుతున్నాడు దేవుడు. ఎన్నో ప్రసంగాలు వింటున్నాను, వర్తమానం వింటున్నాం, చదువుతున్నాం, వస్తున్నాం, బైబుల్ చదువుతున్నాం. ఏం మాట్లాడుతున్నాడు దేవుడు, అది మనం చేసుకో, అది గ్రహించు, దాని ప్రకారం చేయి. దేవుడు ఎందుకు సహాయం చేయడానికి, దేవుడు ఎందుకు దీవిస్తాడు, ఎందుకు ఆయన కార్యాలు చేయడు, దేవుడు చేస్తాడు. వేరే వాళ్ళకి ఏం కార్యం చేస్తాడు ఆయన, తన మాటని వేరే వాళ్ళకి ఏం కార్యం చేస్తాడు ఆయన. ఎవరైతే ఆయన ఆ మాట చొప్పున జీవిస్తారో వాటిని మాత్రమే కార్యాలు చేస్తాడు. వేరే వాళ్ళు ఏం చేస్తాడు, మాట వినే వాళ్ళకి వాళ్ళ వైపు కూడా ఆయన చూడు. అందుకే ఆ మాట లేదా, నా మాట మీద మాట చొప్పున చేసే బ్రతకడం కావాలి. వారికి దేవుడు సహాయం చేస్తాడు, కార్యం చేస్తాడు, సూచనలు చేస్తాడు, అద్భుతమైన కార్యం చేస్తాడు. తర్వాత నిన్ను ఒక మాదిరిగా పెట్టుకుంటాడు ఆయన. ఆమె ఒక సాక్ష్యం పెట్టుకుంటాడు. ఇది మరి విధంగా నా సాక్ష్యం బైబుల్లో
ఎప్పుడో జరిగే కార్యం ఇది. నిజమేనా? ఈ దినం మనం ధ్యానిస్తున్నామా లేదా? ఒక మాదిరిగా ఉందా లేదా? అటువంటి జీవితం ఉందా జీవిస్తే దేవుడు నీకు అద్భుత కార్యం చేస్తాడు. ఒక దినాన్ని అనేక మంది కూడా సాక్షిగా ఉంటారు. దేవుడు చేసే కార్యం అద్భుతమైన దేవుడు ఆయన. కానీ మన జీవితం కూడా దేవుడికి ఇష్టమైనదిగా ఉండాలి. మనం చేసే ప్రతి కార్యం ప్రతి పని ఆయన చెప్పింది మనం చేయాలి. అప్పుడు నిజంగా దేవుడు కార్యం దీపాలు చేస్తారు. ఇలా విశాఖపట్నం ఎందుకంటే మనుషులు చొప్పున కాదు, మన మన స్థానాలు కాదు, దేవుడే మొదలుస్తా ఇతరులు చేసుకుంటున్నాక మొదటి స్థానం దేవుడు ఇస్తుంది. రెండవ స్థానం ఆయన అన్నాడు కూడా మొదలు నాకి తర్వాత నీకు మాత్రం చూడవచ్చు. నిజమేనా? ఇది మనం గ్రహిస్తాం. అర్థం చేసుకున్న తర్వాత మనం చెప్తాం ప్రతి దానికి దేవుడికే మొదలు స్థానం ఇచ్చి మన జీవితాన్ని రీతిగా వాక్య రీతిగా నడిస్తే వాక్య ప్రకారంగా తెలిస్తే దేవుడు వర్తమానం ప్రవర్తన ప్రకారంగా వాక్య ప్రకారం వర్తమానం తెలిస్తే చూడండి నిజంగా దేవుడు దేవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఇంకేం చేస్తాడు, ఆశ్చర్యకారం చేస్తాడు, అద్భుతమైన ప్రవర్తన చేస్తాడు. అద్భుతమైన కుటుంబంగా అద్భుతమైన దేవుని బిడ్డగా సాక్ష్యంలో సమాజంలో కొన్ని అద్భుతమైన సాక్ష్యాలు పెట్టుకుంటాడు. అప్పుడు జీవితం మనం పొందుకోవాలి. అవునే మరి దేవుడితో ఉన్నారు దేవుడు కాదు ముందులో గెలిచిన కదా. థ్యాంక్ యూ జీసస్.